విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి? అలాగే ఏ దేవతార్చన కనుక చేసుకున్నట్లయితే బావుగా ఉంటుంది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, అలాగే అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కలిసి ఏమిటి వృశ్చిక రాశి వారు అవుతున్నారు. ఈ వృశ్చిక రాశి వారికి మే 14వ తేదీ వరకు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి సప్తమ స్థానంలో 7వ స్థానంలో ఉండటం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు. ఏమిటనగా ఉద్యోగంలో కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారదుల్లో జయము, నూతన వ్యాపార సంస్థలు ప్రారంభము చేయడము, అలాగే వివాహంగానికి వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడము, ప్రాంతీయ బదిలీ కానివ్వండి, ఇవి ముఖ్యమైనటువంటి అనుకూల పరిస్థితులు. దాని తదుపరి 15వ తేదీ మే 2025 నుండి 8వ స్థానంలోకి గురుగ్రహం సంచారం పూర్వకంగా, అలాగే మరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు పంచమ స్థానంలో ఉండటం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటి? వ్యాపారంలో నష్టములు వాటిల్లేటువంటి సమస్యలు, మరి అలాగే భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వారిద్దరికీ కూడా వివాదాలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడము, అలాగే సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం, అలాగే పుత్రపుత్రికాదులో తల్లిదండ్రులు ఇబ్బందులు పడడము, అలాగే విదేశీయానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడం, ఉద్యోగంలో పని ఒత్తిడి, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ భంగ ప్రయత్నం కలగడము, ఇవి ముఖ్యంగా ఏమిటి కలగజేస్తూ ఉన్నాడు. అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తడము, వాహనాదులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు కావడము, ఇవి జరిగేటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలుగా ఈ వృశ్చిక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకోవచ్చును. కాబట్టి దేవగురువు అయినటువంటి బృహస్పతి, మరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవాని యొక్క ధ్యాన శ్లోకాలు ప్రతినిత్యం పఠించండి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, అలాగే శివ పంచాక్షరి నామజపాన్ని జపించడము, శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. వీటితో పాటుగా రాశినాథుడైనటువంటి అంగారక గ్రహాన్ని ప్రతినిత్యం ధ్యానిస్తూ ఉంటండి. అలాగే మంగళవారం రోజున వీలైనంత వరకు ఎరుపు రంగు దుస్తులు ధరించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిగా చెప్పుకోవచ్చును. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా ఓం నారాయణాయ నారసింహాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రతికూల పరిస్థితుల నుండి ఈ మంత్ర జపం చేసుకోవడం పూర్వకంగా అనుకూల పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి.